ఎందుకు అంత వర్షంలో కూడా ఫ్రీ బస్ లో పోతున్నావు? మా అత్తయ్య సీరియల్ పెట్టననింది, అందుకే పుట్టింటికెళ్ళి సీరియల్ చూసి వస్తా అక్క. ఎందుకమ్మా నీ టైలర్ మెషిన్ ఇక్కడే తెచ్చావు? ఇంట్లో వ్యాపారం జరగట్లేదు కండక్టర్, ఆ? అందుకే బట్టలు కుట్టదామని మెషిన్ తీసుకొచ్చేసా. అక్క నా బ్లౌజ్ కి చిటికలో స్టిచ్ చేయండి. ఎందుకమ్మా దోశల వ్యాపారం ఇక్కడే పెట్టావు? బయట వ్యాపారం జరగట్లేదు కండక్టర్, అందుకే ఇక్కడే దోశలు అమ్ముతున్నా. కావాలంటే నీకు 2 దోశలు ఫ్రీ వేస్తాలే. నాకు ఒక దోశ వేయండి. ఎందుకమ్మా నీ బట్టల వ్యాపారం ఇక్కడే పెట్టావు? దసరా వస్తుంది కదా కండక్టర్, అందుకే మంచి పట్టు చీరలు అమ్ముతున్నా. కావాలంటే నీ భార్యకి ఒకటి తీసుకెళ్ళు. ఇది ఎంతమ్మా? రంగు బాగుంది. ఎందుకమ్మా పిండి వంటలు ఇక్కడే చేస్తున్నావు? దసరా వస్తుంది కదా కండక్టర్, అందుకే పిండి వంటలు చేస్తున్నా. కవర్ తెచ్చుకో, నీకు ప్యాక్ చేసి ఇస్తా. సరే ప్యాక్ చేసివమ్మా. ఏంటమ్మా పెళ్లి వాళ్ళందరూ బస్ లో నా ఎక్కారు? కూతురుదే పెళ్లి కండక్టర్. ఎట్టా ఫ్రీ బస్సే కదా, అందుకే అందరినీ బస్ లోనే మండపానికి తీసుకెళ్తున్నా. కావాలంటే మీరు రండి, భోజనం చేసిపోదు. అమ్మా ఏంటి ఈ రోజు ఆడవాళ్ళు ఒకరు కూడా లేరు? బయట చీరలు ఫ్రీగా ఇస్తున్నారని చెప్ప అందరూ బయటికి వెళ్ళిపోయారు. డ్రైవర్ ఇదే మంచి టైం, బస్ పోనివ్వు. ఎందుకమ్మా గ్యాస్ తీసుకొని వచ్చావు? ఏం లేదు కండక్టర్, ఫ్రీ బస్సే కదా, అందుకే వంట ఇక్కడే చేసుకుని తిందాం అనుకున్నా. కావాలంటే నువ్వు తిందువులే. ఆ సీట్ల ముందు నేను వచ్చాను. నీకన్నా నేను ముందే వచ్చాను. అమ్మలారా గొడవ పడకండి ప్లీజ్. లేడీస్ బస్ లో నీకేం పనిరా?